Hello guys, welcome to our YouTube channel. Please subscribe and click on the bell icon for more updates and నోటిఫికేషన్స్. అండ్ మనం ఈరోజు వచ్చేసి అయితే డిఆర్డిఓ నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఇదైతే ఏ ఎగ్జాము లేదు, డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ వెళ్ళాలి. వాకిన్ ఇంటర్వ్యూ ఫర్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఎట్ NSTL. మనకైతే అప్లికేషన్స్ ఓపెన్ చేశారు. వాకిన్ ఇంటర్వ్యూ వెళ్ళడానికైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మనకి మంత్లీ స్టైఫండ్ అయితే 37,000 ప్లస్ హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. విశాఖపట్నంలో ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది వాళ్ళ ఆఫీస్లో. ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయంటే టైప్ ఆఫ్ ఫెలోషిప్ జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు చేసిన వాళ్ళు అయితే కావాలి. వేకెన్సీస్ అయితే 2 ఉన్నాయి. మనమైతే గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి ఉండాలి. మనం బీటెక్ అనేది మెకానికల్ ఇంజనీరింగ్లో చేసి ఉండాలి. గేట్ స్కోర్ ఉంటే మనకైతే వాల్యూ అనేది యాడ్ అవుతుంది, ప్రిఫరెన్స్ ఇస్తారు విత్ గేట్ స్కోర్తో. తర్వాత ఇంకో ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ వాళ్ళకి ఉంది. సేమ్ వాళ్ళు కూడా బీటెక్లో ఎలక్ట్రానిక్స్ చేసి ఉండాలి. నావల్ ఆర్కిటెక్చర్, ఇంకా ఏరోస్పేస్, కంప్యూటర్ సైన్స్, సిఎస్సి చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉన్నారు. వాళ్ళకైతే ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూడండి. మనకి వ్యాలిడ్ నెట్ గేట్ స్కోర్ ఈస్ ఎసెన్షియల్ అని ఉంది. సో మనకైతే గేట్ స్కోర్ నెట్ స్కోర్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇంకా డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ మనకైతే సేమ్ డిగ్రీ మన డిగ్రీ బీటెక్ అండ్ ఎంటెక్ అనేవి 2 ఒకటే స్ట్రీమ్లో చేసి ఉండాలి. ట్వంటీ 28 ఇయర్స్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ ఈ వాకిన్ ఇంటర్వ్యూ వెళ్ళడానికి. రిలాక్సేషన్ అయితే SC ST OBC యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ఎట్లా రిలాక్సేషన్ ఇచ్చిందో వీళ్ళు కూడా సేమ్ అట్లా ఇస్తారంట. మనమైతే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనం ఇవైతే ఒక ఒరిజినల్ను ఒక సెట్ ఆఫ్ కాపీస్ తీసుకెళ్ళాలి, జిరాక్స్లు. మన 10th క్వాలిఫికేషన్, ఇంకా మన బర్త్ సర్టిఫికేటు, మన గేట్ స్కోరు, SC ST మన క్యాస్ట్ సర్టిఫికేటు, మన ఆధార్ కార్డు ఒక ప్రూఫ్ చూపించడానికి, ఒక 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజెస్, ఒక 10 రూపీస్ అనేది మనం అక్కడ వాళ్ళకి పే చేయాలి ఉంటుందంట. ఎగ్జామినేషన్ ఫీ అనేది ఇది. మనకైతే ఒక ఎగ్జామ్ అనేది పెడతారు వాళ్ళు, రిటన్ టెస్ట్ అనేది పెడతారు. ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి అక్కడే. అది అయిపోయాక నెక్స్ట్ ఇంటర్వ్యూ చేస్తారు వాళ్ళు. మనం ఈ రిటన్ టెస్ట్లో మార్క్స్ని బట్టి వాళ్ళు మనల్ని నెక్స్ట్ ఇంటర్వ్యూకి అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అదే రోజు మనకి 19th డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ 19th ఉంది. ఇక్కడ బ్రాంచ్ వైజ్ ఇచ్చారు. 19th 20 రోజు. మనమైతే రిపోర్టింగ్ టైం 9 ఉంది. ఆ లోపు వెళ్ళిపోవాలి అక్కడికైతే, అక్కడ ఉండాలి. మనకైతే ఇదైతే ఈ ఫామ్ మనం ఫిల్ చేసి వాళ్ళకి అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. ఇదండి మరి ఈరోజు మన నోటిఫికేషన్ DRDO. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.